శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత పార్వతీఖండ అధ చత్వారింశోధ్యాయ శివుని యాత్ర. బ్రహ్మోవాచ అధ శంభుః సమాహూయ నంద్యాదీన్ సకలాన్ గణాన్ ఆజ్ఞాపయామాస ముదా గంతుం స్వేన చ తత్ర వై. బ్రహ్మ ఇట్లు పలికెను. అప్పుడు శంభుడు నంది మొదలగు గణములనందరినీ పిలిచి తనతో పాటు ఆనందముతో వివాహమునకు రమ్మని ఆజ్ఞాపించెను. శివౌవాచ అపియూయం సహమయా సంగచ్చద్వం గిరేపురం కియద్గణానిహ స్థాప్య మహోత్సవ పురస్సరం. శివుడిట్లు పలికెను. కొద్ది గణముల నిచ్చట ఉంచి మీరు కూడా నాతో పాటు మహోత్సవమును జరుపుకుంటూ హిమవంతుని నగరమునకు పయనించుడు. బ్రహ్మోవాచ అధతే సమనుజ్ఞాప్త గణేశ నిర్యయుర్ముద స్వం స్వం బలమాదాయ తాన్ కథం చిద్వదామ్యహం అభ్యగాచంకకర్ణశ్చ గణకోట్యా గణేశ్వరః శివేన సార్ధం సంగంతుం హిమాచలపురం ప్రతి దశకోట్యా ఏకకర్ణో గణానాం సమహోత్సవః అష్టకోట్యా చ వికృతో గణానాం గణనాయకః చతుఃకోట్యా విశాఖశ్చ గణానాం గణనాయకః పారిజాతశ్చ నవభిః కోటిభిర్గణపొంగవః. బ్రహ్మ ఇట్లు పలికెను. అప్పుడు శివునిచే ఆజ్ఞాపించబడిన గణనాయకులు ఆనందముతో తమ తమ సైన్యములను తీసుకుని బయలుదేరిరి. నేనా వివరములను కొంత శ్రమపడి వర్ణించెదను. శంఖకర్ణుడను గణాధ్యక్షుడు కోటి గణములతో కూడి హిమవంతుని నగరమునకు శివునితో పాటు బయలుదేరెను. గొప్ప ఉత్సవమును చేయుచు కేకరాక్షుడు 10 కోట్లతో, విశాఖుడను గణనాయకుడు 4 కోట్ల గణములతో, గణాధ్యక్షుడగు పారిజాతుడు 9 కోట్ల గణములతో బయలువెడలిరి. షష్ఠిః సర్వాంతకః శ్రీమాన్ తథైవ వికృతాననః గణానాం దుందుభోష్టాభిః కోటిభిర్గణనాయకః పంచభిశ్చ కపాలాఖ్యో గణేశః కోటిభిస్తథా షడ్భిః సందారకో వీరో గణానాం కోటిభిర్మునే కోటికోటిభిరేవేహ కందుకః కొండకస్తథా విష్టంభో గణపోష్టాభిః గణానాం కోటిభిస్తథా సహస్రకోట్యా గణపః పిప్పలో ముదితో యయౌ తథా సన్నాదకో వీరో గణేశో మునిసత్తమ. శ్రీమంతుడగు సర్వాంతకుడు 60, వికృతాననుడు 60, దుందుభుడను గణాధ్యక్షుడు 8 కోట్ల గణములతో బయలుదేరిరి. ఓ మహర్షి, కపాలుడను గణాధ్యక్షుడు 5 కోట్లు, వీరుడగు సందారకుడు 1 కోటి, కందుక కొండకులు 1 కోటి, విష్టంభుడను గణాధిపతి 8 కోట్లు, పిప్పలుడను గణాధ్యక్షుడు 1000 కోట్లు గణములతో ఆనందముతో బయలుదేరిరి. ఓ మహర్షి, వీరుడైన సంనాదకుడను గణాధ్యక్షుడు కూడా వెళ్ళెను. ఆవేశనస్తాద అష్టాభిః కోటిభిర్గణనాయకః మహాకేశః సహస్రేణ కోటీనాం గణపోయయౌ కుండో 12 కోట్యాః తథా పర్వతకో మునే అష్టాభిః కోటిభిర్వీరః సమగాచ్చంద్రతాపనః కాలశ్చ కాలకశ్చైవ మహాకాలః శతేన వై కోటీనాం గణనాథో హి తథైవాగ్ని కనామకః కోట్యా అగ్నిముఖ ఏవాగాద్ గణానాం గణనాయకః ఆదిత్యమూర్ధ కోట్యా చ తథా చేవ ఘనావహః. ఓ మహర్షి, ఆవేశుడనే గణనాయకుడు 8, మహాకేశుడనే గణపతి 1000, కుండుడు 12, పర్వతకుడు 12, వీరుడగు చంద్రతాపనుడు 8, కాల కాలక మహాకాల అగ్నికులను నాయకులు 1,000 చొప్పున, అగ్నిముఖుడను గణనాయకుడు 1,000, ఆదిత్యమూర్ధుడు మరియు ఘనావహుడు 1,000 గణములతో నడిచిరి. సన్నాహః శతకోట్యాః కుముదో గణపస్తథా అమోఘః కోకిలస్యైవ శతకోట్యా గణాధిపః సుమంత్రః కోటికోట్యా చ గణానాం గణనాయకః కాకపాదోదరః షష్ట్య సంతానకస్తథా మహాబలశ్చ నవభిర్మధుపింగశ్చ కోకిలః నీలో 90 కోటీనాం పూర్ణభద్రస్తదైవ చ సప్తకోట్యా చతుర్వక్త్రః కరణో 20 కోటిభిః యః 90 కోట్యా తు గణేశానో హి రోమకః. సన్నాహుడు, కుముదుడు, అమోఘుడు మరియు కోకిలుడను గణనాయకులు 100 కోట్ల చొప్పున గణములతో బయలుదేరిరి. సుమంత్రుడను గణనాయకుడు 1 కోటి, కాకపాదోదరుడు సంతానకుడు 60 కోట్ల చొప్పున, మహాబలుడు 9, మధుపింగుడు 9, నీలుడు 90, పూర్ణభద్రుడు 90, చతుర్వక్తుడు 7, కరణుడు 20, అహిరోమకుడు 90 కోట్ల గణములతో బయలుదేరిరి. యజ్వాసశ్చ శతమన్యుశ్చ మేఘమన్యుశ్చ నారద
तावत् कोट्या ययुः सर्वे गणेशा हि पृथक् पृथक् काष्ठाङ्गुष्ठश्चतुष्षष्ट्या कोटीनां गणनायकः विरूपाक्षकः सुकेशश्च वृषभश्च सनातनः तालकेतुः षडास्यश्च चंच्वास्यश्च सनातनः संवर्तकस्तथा चैत्रो लकुलीसः स्वयं प्रभुः लोकांतकश्च दीप्तात्मा तथा दैत्यांतको मुने देवो भृंगिरिटिः श्रीमान् देवदेव प्रियस्तथा। ఓ నారద, యజ్వాసుడు, శతమన్యుడు, మేఘమన్యుడు అను గణనాయకులు కోటి చొప్పున కాష్టాంగుష్టుడనే గణనాయకుడు 64 కోట్ల గణములతో బయలుదేరిరి. విరూపాక్షుడు, సుకేశుడు, వృషాభుడు, సనాతనుడు, తాళకేతుడు, షడాస్యుడు, చంచ్వాస్యుడు, సంవర్తకుడు, చైత్రుడు, లకులీసుడను గణపతి, ప్రకాశించే దేహము గల లోకాంతకుడు, దైత్యాంతకుడు, శోభ సంపన్నుడు, దేవదేవునకు ప్రియుడు భృంగిరిటి దేవుడు బయలుదేరిరి. అసనిర్భాను కశ్చైవ చతుషష్ట్యా సహస్రశః యయుః శివ వివాహార్థం శివేన సహసోత్సవాః భూతకోటి సహస్రేణ ప్రమదైః కోటి విస్త్రిభిః వీరభద్రశ్చతుష్టష్ట్యా రోమజానాం త్రికోటిభిః కోటి కోటి సహస్రానాం శతైర్వింశతిభిర్వృతాః తత్ర జగ్ముశ్చ నంద్యాద్య గణపాః శంకరోత్సవే క్షేత్రపాలో భైరవశ్చ కోటి కోటి గణైర్యుతః ఉద్వాహః శంకరస్యేత్యాయయౌ ప్రీత్యా మహోత్సవే. అశని భానుకుడు 64,000 గణములతో కూడి శివుని వివాహము కొరకై ఉత్సాహముతో శివుని వెంట నడిచిరి. వీరభద్రుడు 1000 కోట్ల ప్రమద గణములతో మరియు రోమముల నుండి జన్మించిన 67 కోట్ల గణములతో నడిచెను. నంది మొదలగు గణాధ్యక్షులు శంకరుని వివాహ మహోత్సవమునందు 1120 కోట్ల గణములతో విచ్చేసిరి. క్షేత్రపాలుడగు భైరవుడు శంకరుని వివాహ మహోత్సవమునకు కోటి గణములతో కూడి ఆనందముతో విచ్చేసరు. ఏతే చాన్యే చ గణప అసంఖ్యాత మహాబలాః తత్ర జగ్ముర్మహాప్రీత్య సోత్సాహాః శంకరోత్సవే సర్వే సహస్రహస్తాశ్చ జటా ముకుటధారిణః చంద్రరేఖావతంశ్చాశ్చ నీలకంఠాస్త్రిలోచనాః రుద్రాక్షాభరణాः సర్వే తథా సద్భస్మధారిణः హారకుండల కేయూర ముకుటాద్వైరలంకృతాః బ్రహ్మ విష్ణుంద్ర సంకాస అనిమాది గుణైర్యుతాః సూర్యకోటి ప్రతీకాసాస్తత్ర రేజుర్గణేశ్వరాః. వీరు మాత్రమే కాక మహాబలశాలుడు గణాధ్యక్షులు లెక్కలేనంత మంది శంకరుని వివాహమునకు ఆనందముతో ఉత్సాహముతో హిమవంతుని రాజధానికి వెళ్ళిరి. వారందరూ 1000 భుజములు గలవారు, జటలను కిరీటములను ధరించిన వారు, చంద్రకళను శిరస్సుపై ఆభరణముగా ధరించిన వారు, నీలవర్ణముతో కూడిన కంఠము గలవారు, 3 కన్నులు గలవారు అయి ఉండిరి. మరియు వారందరూ రుద్రాక్షమాల ఆభరణముగా గలవారు, చక్కని భస్మను ధరించిన వారు, హారములు, కుండలములు, కేయూరములు, కిరీటములు మొదలగు ఆభరణములచే అలంకరింపబడిన వారు, బ్రహ్మ విష్ణువు ఇంద్రులను పోలి ఉన్నవారు, అనిమాది సిద్ధులు గలవారుగా నుండిరి. అచ్చట గణాధ్యక్షులు కోటి సూర్యుల కాంతులతో ప్రకాశించిరి. పృథివీచారిణః కేచిత్ కేచిత్ పాతాళచారిణః కేచిద్ వ్యోమచరాః కేచిత్ సప్తస్వర్గచరామునే కిం బహూక్తేన దేవర్షే సర్వలోక నివాసినః ఆయయుః స్వగణాః శంభోః ప్రీత్యా వై శంకరోత్సవే ఇత్తం దేవైర్గణైశ్చాన్యైః సహితః శంకరః ప్రభుః యయౌ హిమగిరిపురం వివాహార్థం నిజస్య వై యదా జగామ సర్వేషో వివాహార్థం సురాదిభిః తదా తత్ర హ్యభూద్వృత్తం తచ్చుణుత్వం మునీశ్వర. ఓ ముని, వారిలో కొందరు భూమి యందు, మరికొందరు పాతాళమునందు, కొందరు ఆకాశమునందు, ఇంకొందరు 7 స్వర్గముల యందు నివసించెదరు. ఓ దేవర్షి, పెక్కు మాటలేలా సర్వలోకములలో నుండే శంభుని గణములు శంకరుని వివాహమునకు ఆనందముతో విచ్చేసిరి. ఈ విధముగా దేవతలతో, గణములతో మరియు ఇతరులతో కూడిన శంకర ప్రభుడు తన వివాహము కొరకై హిమవంతుని రాజధానికి వెళ్ళెను. ఓ మహర్షి, సర్వేశ్వరుడు శివుడు దేవతలు మొదలగు వారితో కలిసి వివాహము కొరకై వెళ్ళిన సమయంలో అచట ఒక వృత్తాంతము జరిగినది. దానిని నీవు వినుము. రుద్రస్య భగినీ భూత్వా చండీ సోత్సవ సంయుత తత్రాగమత్ సుప్రీచ్య పరేషాంసు భయావహాః ప్రేతాసన సమారూఢ సర్పాభరణ భూషిత పూర్ణం కలసమాదాయ హైమం మూర్ధ్ని మహాప్రభం స్వపరివార సంయుక్త దీప్తాస్య దీప్తలోచన కుతూహలం ప్రకుర్వంతి జాతహర్ష మహాబల తత్ర భూత గణాదివ్య విరూపాః కోటిసో మునే విరాజంతే స్మ బహుశస్తథా నానావిధాస్తదా.
చండి రుద్రుని సోదరి అయి మహోత్సవముతో ఆనందముతో ఇతరులకు చాలా భయమును కలిగిస్తూ అతటకు వచ్చెను. ప్రేతాసనము అధిష్ఠించి ఉన్నదై సర్పములను ఆభరణములుగా అలంకరించుకున్నదై శిరస్సుపై గొప్ప కాంతులను వెదజల్లే బంగారు పూర్ణ కలశమును ధరించి తన సహచరులతో కూడి ఉన్నదై ఎర్రని ముఖము ఎర్రని నేత్రములు గలది అయి గొప్ప హర్షముతో సర్వులకు ఉత్కంఠను రేకెత్తించుచున్నదై మహాబలవతియగు చండి వచ్చెను. ఓ ముని, అచట దివ్యములకు భూతగణములు అనేక రూపముల వారు భూతగణములు అనేక రూపములై మహాబలవతియగు చండి వచ్చినది. ఓ ముని, అచట దివ్యములకు భూతగణములు అనేక రూపముల వారు కోట్లాది సంఖ్యలో విరాజిల్లిరి. తై సమేత అగ్రతశ్చండి జగామ వికృతానన కుతూహలాన్విత ప్రీత ప్రీచ్యుపద్రవకారిణి చండ్యా సర్వే రుద్రగణాః పృష్ఠతశ్చ కృతాస్తదా కోట్యేకాదశి సంఖ్యాక రుద్రప్రియాశ్చతే తదా ఢమరు నిర్ఘోషైర్వ్యాప్తమాసీ జగత్రయం భేరీ ఝుంకార శబ్దేన శంఖానాం నినదేన చ తదా దుందుభి నిర్ఘోషైః శబ్ద కోలాహలో భవత్ కుర్వన్ జగన్మంగళం చ నాశయన్ మంగళేతరం. వికృతమగు ముఖము గల చండి వారిని ఎదుట నుంచుకొని కుతూహలముతో ఆనందముతో ఉపద్రవమును సృష్టించుచున్నదై నడచెను. రుద్రునకు ప్రియమైన భయంకరాకారులకు 11 కోట్ల రుద్రగణములు అప్పుడు ఆమెను అనుసరించినవి. అప్పుడు ముల్లోకములను ఢమరుధ్వనులతో భేరీ జుంకారములతో శంఖనాదములతో నిండిపోయెను. మరియు కోలాహలముగానున్న దుందుబిధ్వని జగత్తులోని అమంగళములను నశింపజేసి జగత్తును మంగళమయము చేసెను. గణానాం పృష్ఠతో భూత్వా సర్వే దేవాః సముత్సుకాః అన్వయుః సర్వసిద్ధాశ్చ లోకపాలాదికా మునే మధ్యే వ్రజన్ రమేశోధ గరుడాసనమాశ్రితః సుశుభే ధార్యమానేన ఛత్రేణ మహతా మునే చామరైర్బీజమానోసో స్వగణైః పరివారితః పార్షదైర్విలసద్భిశ్చ స్వభూషా విధిభూషితః తదాహమప్యశోభం వై వ్రజన్మార్గే విరాజితః వేదైర్మూర్తిధరైః శాస్త్రైః పురాణైర్రాగమైస్తదా. ఓ ముని, గణముల వెనుక దేవతలు సిద్ధులు లోకపాలురు మొదలగు వారందరూ ఉత్సాహముతో నడిచిరి. ఓ ముని, వారి మధ్యలో గరుడాసనముపై కూర్చుండి లక్ష్మీపతి వెలుచుండెను. ఆయనకు ఛత్రము ధరింపబడెను. ఆయన గొప్పగా ప్రకాశించెను. విష్ణు పార్షదులు ఆయనను చుట్టువారి ప్రకాశించిరి. కొందరు ఆయనకు వింజామరులను వీచుచుండిరి. ఆయన తన అలంకారములనన్నింటినీ ధరించి ఉండెను. అదే విధముగా నేను కూడా మార్గంలో వెళ్ళుచు శోభిల్లితిని. మూర్తిని దాల్చిన వేదశాస్త్రములతో పురాణ గమనములతో నేను ప్రకాశించితిని. సనకాది మహాసిద్ధైః సప్రజాతిభిః సుతైః పరివారైః సంయుతో హి శివసేవన తత్పరః స్వసైన్య మధ్యగః శక్ర ఐరావత గజస్థితః నానా విభూషితోత్యంతం వ్రజన్ రేజే సురేశ్వరః తదా తు వ్రజమానాస్తే ఋషయో బహవశ్చతే విరేజు రతిసోత్కంఠాః శివస్యోద్వాహనం ప్రతి సాకిన్యో యాతుధానాశ్చ వేతాళ బ్రహ్మరాక్షసాః భూత ప్రేత పిశాచాశ్చ తధాన్యే ప్రబధాదయః. సనకుడు మొదలగు మహాసిద్ధులు ప్రజాపతులు పుత్రులు పరిచారకులు చుట్టువారి ఉండగా నేను శివుని సేవించుట యందు తత్పరుడనైతిని. ఐరావత గజముపై ఆసీనుడై అనేక విభూషణములను అలంకరించుకుని సురపతియగు ఇంద్రుడు తన సైన్యము మధ్యలో ఉండి వెళ్ళుచూ ప్రకాశించెను. శివుని వాహనమునకై మిక్కిలి ఉత్కంఠతో ప్రయాణము కట్టిన అనేకులగు ఋషులు అప్పుడు ఆ యాత్రలో ప్రకాశించుచుండిరి. శాకినులు, రాక్షసులు, భేతాళులు, బ్రహ్మరాక్షసులు, భూతములు, ప్రేతములు, పిశాచములు మరియు ప్రమథ గణములు మొదలగు ఇతరులు వెళ్ళిరి. తుంబురుర్ నారదో హాహా హూహుశ్చేత్యాదయో వరాహ గంధర్వాః కిన్నరా జగ్ముర్వ్యాజ్యానాత్మాయ హర్షితాః జగతో మాతరః సర్వా దేవకన్యాశ్చ సర్వసః గాయత్రీ చైవ సావిత్రీ లక్ష్మీరన్యాశ్చ సురస్త్రియః ఏతాశ్చాన్యాశ్చ దేవానాం పత్నయో భవమాతరః ఉద్వాహః శంకరస్యేతి జగ్ముః సర్వా ముదాన్వితాః శుద్ధ స్ఫటిక సంకాశో వృషభః సర్వసుందరః యో ధర్మ ఉచ్యతే వేదైః శాస్త్రైః సిద్ధ మహర్షిభిః తమారూఢో మహాదేవో వృషభం ధర్మవత్సలః సుశుభేతీవ దేవర్షి సేవితః సకలైర్వ్రజన్. తుంబురుడు, నారదుడు, హాహా హూహు మొదలగు గంధర్వ శ్రేష్ఠులు కిన్నరులు వాద్యములు మ్రోదించుచు ఆనందముతో ముందుకు సాగిరి. సవితృమండలాధిష్టానమైన
సవితృ మండలాధిష్టాన దైవమగు గాయత్రి, లక్ష్మి అను జగన్మాతలు, దేవకన్యలు, ఇతర దేవతా స్త్రీలు వచ్చిరి. జగత్తునకు తల్లులైన ఇతర దేవభార్యలు శంకరుని వివాహమగు కారణముచే ఆనందముతో అందరూ విచ్చేసిరి. శుద్ధ స్ఫటికము వలె తెల్లనిది, సర్వాంగ సుందరమైనది, వేదశాస్త్రములచే, సిద్ధులచే, మహర్షులచే ధర్మమూర్తి అని కొనియాడబడినది అగు వృషభమును ధర్మప్రేమియగు మహాదేవుడు అధిష్ఠించెను. దేవతలచే, ఋషులచే, ఇతరులందరిచే సేవింపబడుతూ పయనించుచున్న శంకరుడు మిక్కిలి ప్రకాశించెను. ఏభిః సమేతైః సకలైర్మహర్షిభిః బభౌ మహేశో బహుశోత్యలంకృతః హిమాలయాహ్వస్య ధర్మస్య సంప్రయన్ ప్రాణిగ్రహార్థం సదనం శివాయాః ఇత్యుక్తం శంభుచరితం గమనం పరమోత్సవం. హిమాలయ పురోద్భూతాం సద్వృత్తం శృణు నారద. పూర్ణముగా అలంకరింపబడిన మహేశ్వరుడు పార్వతీదేవితో వివాహం కొరకై హిమవంతుని గృహమునకు వెళ్ళుచున్నవాడై ఈ ఋషులందరితో కూడి ప్రకాశించెను. శివుని పరమోత్సవ యాత్రను ఇంతవరకు వర్ణించి ఉంటని, ఓ నారద, హిమాలయ నగరములో జరిగిన చక్కని వృత్తాంతమును వినుము. ఇది శ్రీ శివమహాపురాణే రుద్ర సంహితాయాం పార్వతీఖండే యాత్రా వర్ణనం నామ 40ధ్యాయః. శ్రీ శివమహాపురాణంలోని రుద్ర సంహిత యందు పార్వతీఖండలో శివయాత్రా వర్ణనం అనే 40వ అధ్యాయము ముగిసినది.